డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హేల్మే రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. శ్రీ శోభకృత నామ సంవత్సరం అక్టోబరు మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ అక్టోబర్ మాసం నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. గురుగారు, ఈ అక్టోబర్ మాసం మరి సింహరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది? తప్పకుండా. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఈ రాశి వారి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది. అలాగే రాహు బలం కూడా పర్వాలేదని చెప్పుకోవాలి. తృతీయ స్థానంలో కేతు చాలా బాగున్నాడు. అలాగే శని మటుకు సప్తమ స్థానంలో ఉన్నా కూడా స్వస్థానంలో ఉన్నాడు. కాబట్టి శని బలం కూడా తక్కువగా ఉన్నట్టే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఇందాక కూడా చెప్పుకున్నా, సప్తమ స్థానం అంటే భర్త లేదా భార్య, అలాగే ఇమీడియట్ బాస్, అలాగే బిజినెస్ ఉంటే బిజినెస్ పార్ట్నర్. సో సప్తమ స్థానం ఎప్పుడు ఖాళీగా ఉండాలి. ఏ గ్రహం ఉన్నా పర్లేదు, కానీ కుజుడు కానీ రాహు కానీ కేతువు కానీ శని కానీ ఉండకూడదు సప్తమ స్థానంలో. సో వివాహానికి చూసినప్పుడే సప్తమ స్థానంలో ఈ 4 గ్రహాలు లేకుండా చూస్తాం. అలాంటప్పుడు గోచారీత్యా మనకి శని సప్తమ స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉండడం, దెబ్బలాట్లు ఉండడం, అలాగే ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం ఉండడం. అదే అన్నా చూడండి, నిన్నటిదాకా పనిచేసిన ఇమీడియట్ బాస్ బెస్ట్గా ఉన్నాడు ఇన్నేళ్ళ నుంచి, కానీ ఈరోజు ఎందుకు బాగాలేడంటే మన టైం బాగాలేదు. కాబట్టి మనం చేసే వర్క్ రీత్యా కానీ, మనం లేట్గా రావడం కానీ, మనం ఎక్కువ పర్మిషన్లు తీసుకోవడం కానీ, మనం లీవులు పెట్టడం కానీ, మనం ఏదో అబద్ధం చెప్పడం, ఇవన్నీ వాడు కనిపెడతాడు. మన 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 సినిమాలని వాడు కనిపెడతాడు. లేజినెస్ వస్తుంది. శని అంటేనే లేజీ కారకుడు, బద్ధకాని కారకుడే శని. అని మందగమనుడు, మెల్లిగా నడుస్తాడు, ఇవన్నీ కూడా అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఆ ఇమీడియట్ బాస్కి ఏమవుతుందంటే ఆ మెయిన్ బాస్ తిట్టడం ఏదో జరుగుతుంది. సో వెంటనే మనం కనిపిస్తాం. 10 మంది ఉంటే ఎవడు శని బాలైన వాడు కనిపిస్తున్నట్టుగా మన సింహరాశి వాడు కనిపిస్తాడు. సో వాడిని ఆడుకుంటారన్నమాట. కాబట్టి మనం ముందుగానే తెలుసుకోవాలి, అయ్యో మనకి సప్తమ స్థానంలో శని ఉన్నాడు. సో భార్యాభర్తలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇమీడియట్ బాస్తో జాగ్రత్తగా ఉండాలి, బిజినెస్ పార్ట్నర్ తోటి ఏవోటి వైరుధ్యాలు రావచ్చు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. జీవితకాలం ఉండేవి కాదు, 1.5 year పీరియడ్ ఉంది ఇంకా. సో మనమే జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏదైనా తెలుసుకున్న తర్వాత మనం జాగ్రత్త పడడం మంచిది. తెలియనంతసేపు పర్వాలేదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి మనం ఒకటే ఆలోచించాలి, 10 ఏళ్ళ నుంచి ఎందుకు వైఫ్తో బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు బాగాలేదు, అలాగే 10 ఏళ్ళ నుంచి ఇమీడియట్ బాస్తో బాగానే ఉన్నది, ఎందుకు ఇప్పుడు బాగాలేదు, పార్ట్నర్షిప్ ఎప్పటి నుంచో బాగున్నది, ఎందుకు బాగాలేదు అంటే మనకు సప్తమ స్థానం ప్రస్తుతం బాగాలేదు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది తెలుసుకుంటే మంచిది. గురుబలం మటుకు పరిపూర్ణంగా ఉంది కాబట్టి సో గృహం కొనొచ్చు, స్థలం కొనొచ్చు, అలాగే వాహనం కొనొచ్చు, అలాగే గోల్డ్ కొనొచ్చు. ఇదంతా సరైన సమయం అండి. ఇవన్నిటికీ ఏదైనా గురుబలం ఇంపార్టెంట్ కాదు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సో కొంచెం శ్రమ కాలం మటు కొంచెం ఖర్చు అవుతాయండి. సో అప్పుల వాళ్ళ బెడత తప్పుతుంది, కొత్త అప్పులు చేయక్కలేదు, షూరిటీస్ పెట్టవచ్చును, మధ్యవర్తిత్వం వహించవచ్చు. అలాగే వ్యాపారస్తులు కూడా ఇప్పుడు ఇది సరైన సమయం అండి. ఎందుకంటే ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి దైవబలం దైవానుగ్రహం ఎలా ఉందో అలాగే గురువు చెప్పాను ఇందాక కూడా ధనకారకుడు కూడా అయ్యాడు కాబట్టి ధనాన్ని బాగా ఇస్తాడు. అటు సింహరాశి వారికి కూడా ముఖ్యంగా వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అలాగే ముఖ్యంగా భాగ్యస్థానం అంటే తండ్రి స్థానం అండి. సో సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి మంచి ఉన్నత స్థానం చేరుకునే సమయం ఇప్పుడు. అంటే మరి ఏదైనా ఉద్యోగం చేస్తారనుకోండి, మంచి ప్రమోషన్ రావచ్చు, వ్యాపారం చేస్తానికి మంచి ఎలివేషన్ రావచ్చు, ఏదైనా రియల్ ఎస్టేట్ చేస్తున్నారనుకోండి, వారికి ఈ సంవత్సరం వ్యాపారం చాలా బాగుంటుందని చెప్పవచ్చు మరి. సో ఇప్పుడే కూడా మన రాశి వ్యాపారస్తులకు బాగుంది, వ్యాపారస్తులు ఎక్సలెంట్గా ఉంది. ఉద్యోగస్తులు అంటే మళ్ళీ శని తీసుకోవాలి. శని ఏమో సప్తమంలో ఉన్నాడు కదా, ప్రాబ్లమేటిక్గా ఉన్నాడు. శని మామూలుగా బాగున్నాడు, ఈ రాశి వాడికి బాగాలేదు, సింహరాశి వాడికి బాగాలేదు. సో మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, తృతీయ అంటే బ్రదర్స్, పంచమ అంటే పిల్లలు, భాగ్యం అంటే కనుక ఫాదరు. సో ఇందాక మనం లాభం కూడా చెప్పుకున్నాం, లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మనకన్నా బ్రదర్కి బాగుంది మిథున రాశి వారికి అని. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏంటంటే దశమంలో గురువు ఉన్నాడు కాబట్టి ఉద్యోగరీత్యా చాలా బాగున్నాడు. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి 9th హౌస్లో ఉన్నారు కాబట్టి 9th హౌస్ తండ్రి స్థానం కాబట్టి సింహరాశి వారి తండ్రి
కి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. బట్ ఇలా ఏంటంటే మనం అన్నీ కూడా అన్వయించుకోవాలండి. ఇదంతా కూడా లాజిక్ అనమాట. సో మ్యాథ్స్ ఎవరికైతే బాగా వస్తుందో వాళ్ళు బాగా కష్టపడి జ్యోతిషం నేర్చుకుంటే ఎక్సలెంట్గా వాళ్ళు సక్సెస్ అవ్వగలరు. క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ ఈ 3 మనం వర్తింపజేయాలి. కాబట్టి సింహరాశి వారికి బాగుందని చెప్పుకోవాలి. సో వివాహ యోగం ఎలా ఉంది? వాళ్ళు వివాహం కాని వారు ఈ సమయంలో అసలు వివాహం చేసుకోవచ్చా? పెళ్లి సంబంధాలు చూడొచ్చా వాళ్ళకి? తప్పకుండా. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు. సాధారణంగా గురుబలం అంటే మన రాశి నుంచి 2వ స్థానం, 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానం, 11వ స్థానం. సో ఈ 5 స్థానాల్లో కనుక గురువు ఉంటే మనకి దైవబలం, దైవానుగ్రహం, గురుబలం ఉన్నట్టు. సో ఒకసారి గురువు అక్కడికి వచ్చాడంటే ఏడాది పాటు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి రాహుతో కలిశాడు కాబట్టి గురుచండాలయం కాబట్టి మన ఏప్రిల్ నుంచి గురుబలం ఉన్నా కూడా జరగలేదు పనులేం వాళ్ళకి. కానీ ఇప్పుడు గురుచండాలయం అనేది ఈ అక్టోబర్ నెలతోటి వెళ్ళిపోతుంది కాబట్టి నెలాఖరికి గురువు విడిగా ఉంటాడు కాబట్టి భాగ్యస్థానంలో గురువు ఉంటాడు కాబట్టి సింగిల్గా ఖచ్చితంగా ఇప్పుడు పెళ్ళి కుదరడం కానీ, ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ, వివాహం జరగడం కానీ మూడిట్లో కూడా ఏదైనా జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువనే. ఏదైనా సరే మానవ ప్రయత్నం ఇంపార్టెంట్. మనం గట్టిగా మనస్ఫూర్తిగా అనుకుంటేనే పనులు జరుగుతాయి. నేను అనుకోలేదనుకోండి, ఇప్పుడు ఎవరైనా సరే రెడీగా ఉండాలి. ఎస్ నేను రెడీగా ఉన్నాను వివాహానికి అని అనుకున్న రోజే వివాహం అవుతుంది. అలా అనుకోని రోజు మటుకు ఇలా 2, 5, 7, 9, 11 స్థానాలు అలా వస్తూనే ఉంటాయి. ఆ గురుబలం వెళ్ళిపోతూనే ఉంటుంది, వారికి వివాహం అవుతుంది. సో మనస్ఫూర్తిగా వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు, గురుబలం కూడా దానికి తోడైనప్పుడు ఖచ్చితంగా వివాహం అవుతుంది. డబ్బు ఖర్చు అది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా డబ్బు ఖర్చు మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లోకి అనవసరమైన ఖర్చులు, ఏవోటి ఖర్చులు విపరీతంగా ఉంటాయని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది. అలాగే రాహు బలం కూడా పర్వాలేదని చెప్పుకోవాలి. తృతీయ స్థానంలో కేతు చాలా బాగున్నాడు. అలాగే శని మటుకు సప్తమ స్థానంలో ఉన్నా కూడా స్వస్థానంలో ఉన్నాడు. కాబట్టి శని బలం కూడా తక్కువగా ఉన్నట్టే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఇందాక కూడా చెప్పుకున్నా, సప్తమ స్థానం అంటే భర్త లేదా భార్య, అలాగే ఇమీడియట్ బాస్, అలాగే బిజినెస్ ఉంటే బిజినెస్ పార్ట్నర్. సో సప్తమ స్థానం ఎప్పుడు ఖాళీగా ఉండాలి. ఏ గ్రహం ఉన్నా పర్లేదు కానీ కుజుడు కానీ, రాహు కానీ, కేతువు కానీ, శని కానీ ఉండకూడదు సప్తమ స్థానంలో. సో వివాహానికి చూసినప్పుడే సప్తమ స్థానంలో ఈ 4 గ్రహాలు లేకుండా చూస్తాం. అలాంటప్పుడు గోచారీత్యా మనకి శని సప్తమ స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉండడం, దెబ్బలాట్లు ఉండడం, అలాగే ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం ఉండడం. అదే అన్నాను చూడండి, నిన్నటిదాకా పనిచేసిన ఇమీడియట్ బాస్ బెస్ట్గా ఉన్నాడు ఇన్నేళ్ళ నుంచి, కానీ ఈరోజు ఎందుకు బాగాలేడంటే మన టైం బాగాలేదు కాబట్టి మనం చేసే వర్క్ రీత్యా కానీ, మనం లేట్గా రావడం కానీ, మనం ఎక్కువ పర్మిషన్లు తీసుకోవడం కానీ, మనం లీవులు పెట్టడం కానీ, మన ఏదో అబద్ధం చెప్పడం, ఇవన్నీ వాడు కనిపెడతాడు. మన 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 సినిమాలను వాడు కనిపెడతాడు. కొంచెం లేజినెస్ వస్తుంది. శని అంటేనే లేజీ కారకుడు, బద్ధకానికి కారకుడే శని అని. మందగమనుడు, మెల్లిగా నడుస్తాడు, ఇవన్నీ కూడా అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఆ ఇమీడియట్ బాస్కి ఏమవుతుందంటే ఆ మెయిన్ బాస్ తిట్టడం ఏదో జరుగుతుంది. సో వెంటనే మనం కనిపిస్తాం. 10 మంది ఉంటే ఎవడు శని బాలైన వాడు కనిపిస్తున్నట్టుగా మన సింహరాశి వాడు కనిపిస్తాడు. సో వాడిని ఆడుకుంటారు అన్నమాట. కాబట్టి మనం ముందుగానే తెలుసుకోవాలి, అయ్యో మనకి సప్తమ స్థానంలో శని ఉన్నాడు. సో భార్యాభర్తలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇమీడియట్ బాస్తో జాగ్రత్తగా ఉండాలి, బిజినెస్ పార్ట్నర్ తోటి ఏవోటి వైరుధ్యాలు రావచ్చు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. జీవితకాలం ఉండేవి కాదు, 1.5 year పీరియడ్ ఉంది ఇంకా. సో మనమే జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏదైనా తెలుసుకున్న తర్వాత మనం జాగ్రత్త పడడం మంచిది. తెలియనంతసేపు పర్వాలేదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి మనం ఒకటే ఆలోచించాలి, 10 ఏళ్ళ నుంచి ఎందుకు వైఫ్తో బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు బాగాలేదు, అలాగే 10 ఏళ్ళ నుంచి ఇమీడియట్ బాస్తో బాగానే ఉన్నది ఎందుకు ఇప్పుడు బాగాలేదు, పార్ట్నర్షిప్ ఎప్పటి నుంచో బాగున్నది ఎందుకు బాగాలేదు అంటే మనకు సప్తమ స్థానం ప్రస్తుతం బాగాలేదు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది తెలుసుకుంటే మంచిది. గురుబలం మటుకు పరిపూర్ణంగా ఉంది కాబట్టి సో గృహం కొనవచ్చు, స్థలం కొనవచ్చు, అలాగే వాహనం కొనవచ్చు, అలాగే గోల్డ్ కొనవచ్చు. ఇదంతా సరైన సమయం అండి ఇవన్నిటికీ, ఎందుకంటే గురుబలం ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సో కొంచెం శ్రమ కాలం మటు కొంచెం ఖర్చు అవుతాయండి. సో అప్పులు వాళ్ళ బెడత తప్పుతుంది, కొత్త అప్పులు చేయక్కలేదు, షూరిటీస్ పెట్టవచ్చును, మధ్యవర్తిత్వం వహించవచ్చు. అలాగే వ్యాపారస్తులు కూడా ఇప్పుడు ఇది సరైన సమయం అండి, ఎందుకంటే ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి దైవబలం, దైవానుగ్రహం ఎలా ఉందో అలాగే గురువు చెప్పాను ఇందాక కూడా ధనకారకుడు కూడా అయ్యాడు కాబట్టి ధనాన్ని బాగా ఇస్తాడు. అటు సింహరాశి వారికి కూడా ముఖ్యంగా వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అలాగే ముఖ్యంగా భాగ్యస్థానం అంటే తండ్రి స్థానం అండి. సో సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి మంచి ఉన్నత స్థానం చేరుకునే సమయం ఇప్పుడు. అంటే
మరి ఏదైనా ఉద్యోగం చేస్తారనుకోండి మంచి ప్రమోషన్ రావచ్చు, వ్యాపారం చేస్తే కనుక మంచి ఎలివేషన్ రావచ్చు, ఏదైనా రియల్ ఎస్టేట్ చేస్తున్నారనుకోండి వారికి ఈ సంవత్సరం వ్యాపారం చాలా బాగుంటుందని చెప్పవచ్చు మేడం. సో ఇప్పుడే కూడా మన రాశి ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులకు బాగుంది, వ్యాపారస్తులు ఎక్సలెంట్గా ఉంది. ఉద్యోగస్తులు అంటే మళ్ళీ శని తీసుకోవాలి, శని ఏమో సప్తమంలో ఉన్నాడు కదా, ప్రాబ్లమేటిక్గా ఉన్నాడు. శని మామూలుగా బాగున్నాడు, ఈ రాశి వాడికి బాగాలేదు, సింహరాశి వాడికి బాగాలేదు. సో మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, తృతీయ అంటే బ్రదర్స్, పంచమ అంటే పిల్లలు, భాగ్యం అంటే కనుక ఫాదరు. సో ఇందాక మనం లాభం కూడా చెప్పుకున్నాం, లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మనకన్నా బ్రదర్కి బాగుంది మిథున రాశి వారికి అని. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏంటంటే దశమంలో గురువు ఉన్నాడు కాబట్టి ఉద్యోగరీత్యా చాలా బాగున్నట్టు. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి 9th హౌస్లో ఉన్నారు కాబట్టి 9th హౌస్ తండ్రి స్థానం కాబట్టి సింహరాశి వారి తండ్రికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కాబట్టి ఇలా ఏంటంటే మనం అన్నీ కూడా అన్వయించుకోవాలండి, ఇదంతా కూడా లాజిక్ అనమాట. సో మ్యాథ్స్ ఎవరికైతే బాగా వస్తుందో వాళ్ళు బాగా కష్టపడి జ్యోతిషం నేర్చుకుంటే ఎక్సలెంట్గా వాళ్ళు సక్సెస్ అవ్వగలరు. క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, ఈ 3 మనం వర్తింపజేయాలి. కాబట్టి సింహరాశి వారికి బాగుందని చెప్పుకోవాలి. సో వివాహ యోగం ఎలా ఉంది, వాళ్ళు వివాహం కాని వారు ఈ సమయంలో అసలు వివాహం చేసుకోవచ్చా, పెళ్లి సంబంధాలు చూడొచ్చా వాళ్ళకి? తప్పకుండా, ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు. సాధారణంగా గురుబలం అంటే మన రాశి నుంచి 2వ స్థానం, 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానం, 11వ స్థానం. సో ఈ 5 స్థానాల్లో కనుక గురువు ఉంటే మనకి దైవబలం, దైవానుగ్రహం, గురుబలం ఉన్నట్టు. సో ఒకసారి గురువు అక్కడికి వచ్చాడంటే ఏడాది పాటు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి రాహుతో కలిశాడు కాబట్టి గురుచండాలయం కాబట్టి మన ఏప్రిల్ నుంచి గురుబలం ఉన్నా కూడా జరగలేదు పనులేం వాళ్ళకి. కానీ ఇప్పుడు గురుచండాలయం అనేది అక్టోబర్ నెలతోటి వెళ్ళిపోతుంది కాబట్టి నెలాఖరికి గురువు విడిగా ఉంటాడు కాబట్టి భాగ్యస్థానంలో గురువు ఉంటాడు కాబట్టి సింగిల్గా ఖచ్చితంగా ఇప్పుడు పెళ్ళి కుదరడం కానీ, ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ, వివాహం జరగడం కానీ, మూడిట్లో కూడా ఏదైనా జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువనే. ఏదైనా సరే మానవ ప్రయత్నం ఇంపార్టెంట్. మనం గట్టిగా మనస్ఫూర్తిగా అనుకుంటేనే పనులు జరుగుతాయి. నేను అనుకోలేదనుకోండి, ఇప్పుడు ఎవరైనా సరే రెడీగా ఉండాలి. ఎస్ నేను రెడీగా ఉన్నాను వివాహానికి అని అనుకున్న రోజే వివాహం అవుతుంది. అలా అనుకోని రోజు మటుకు ఇలా 2, 5, 7, 9, 11 స్థానాలు అలా వస్తూనే ఉంటాయి. ఆ గురుబలం వెళ్ళిపోతూనే ఉంటుంది, వారికి వివాహం అవుతుంది. సో మనస్ఫూర్తిగా వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు, గురుబలం కూడా దానికి తోడైనప్పుడు ఖచ్చితంగా వివాహం అవుతుంది. డబ్బు ఖర్చు అది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా డబ్బు ఖర్చు మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లోకి అనవసరమైన ఖర్చులు, ఏవోటి ఖర్చులు విపరీతంగా ఉంటాయని చెప్పుకోవాలి. మరి ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు వీళ్ళు? సేమ్ కర్కాటక రాశి వారిలాగే వీరు కూడా సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలైతే కనుక ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తానుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వాహనం, వివాహం, గృహం, సంతానం వీటన్నిటిలో కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు.